కాలం ముందుకు వేగంగా పరిగెడుతున్న ఆ ప్రభావం తనపై పడకుండా తన ప్రత్యేకతను నిలుపుకుంటున్న మహిమాన్విత దేవాలయమైన మధురై మీనాక్షి దేవాలయ విశిష్టత ఏంటంటే వైగై నది ఒడ్డున 2500 సంవత్సరాల క్రితం నిర్మించారని చారిత్రక ఆధారాలు చెప్తున్నా 14 ఎకరాల విస్తీర్ణంలో 33,000కు పైగా రమణీయమైన శిల్ప సంపదతో అలరారుతూ 1000 స్తంభాల మండపం మరియు 4 ఎత్తైన రాజగోపురాలు కలిగిన ఈ దేవాలయాన్ని చూడటానికి 2 కళ్ళు చాలవు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందిన ఈ దేవాలయంలోని అమ్మవారి విగ్రహాన్ని అత్యంత అరుదైన మరకత ఆకుపచ్చని రాయితో నిర్మించారు. కాలం విచిత్రమైనది. ఏ సమయంలో ఏ ప్రాణికి ఏ శిక్ష, ఏ పరీక్ష, ఏ దీక్ష, ఏ సమీక్ష ప్రసాదించాలో ఒక మహాకాలుడికి ఎరుకన్నట్లు 1310 ఏడీలో అలావుద్దీన్ ఖిల్జీ సేనాధిపతి అయిన మాలిక్ కఫూర్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేయగా 50 సంవత్సరాల పాటు ధూపదీప నైవేద్యాలు జరగలేదు. తిరిగి కులశేఖర పాండ్య ఈ ఆలయాన్ని పునర్నిర్మించగా 13వ శతాబ్దం చివరిలో సుందర పాండ్య తూర్పు గోపురాన్ని, 14వ శతాబ్దంలో పరాక్రమ పాండ్య పశ్చిమ గోపురాన్ని, 16వ శతాబ్దంలో శివంది చిట్టియార్ దక్షిణ గోపురాన్ని నిర్మించారు. స్వయాన ఆది శంకరాచార్యులు మీనాక్షి అమ్మవారితో పాచికలాడి గెలిచి పందెంగా అమ్మవారి తామస ప్రవృత్తిని తగ్గించి శ్రీచక్ర ప్రతిష్టాపన గావించారని చెప్తారు.